58% 58% ముఖ్యమంత్రుల ఆస్తులంతా కూడా ఈయనకు ఒక్కరి దగ్గరే ఉన్నాయి. అంటే అంత రిచెస్ట్ బిలీనియర్ అనేటువంటిది వాళ్ళే చెప్తా ఉన్నారు. గతంలో కూడా చూసాము, ఈ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత మొదటి పార్లమెంటు సెషన్స్లో ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అనుకుంటాను ఒక ఇష్యూ రైజ్ చేసింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ హెరిటేజ్ ఆస్తులు ఒక్క రోజులో కేవలం 24 గంటల్లో దగ్గర 438 కోట్ల రూపాయలు పెరిగాయట. ప్రపంచంలో ఎక్కడైనా మనం చూసామా? ఒక సంస్థ, కూరగాయలు అమ్మే సంస్థ, పాలమ్మేటువంటి సంస్థ 24 గంటల్లో 438 కోట్ల రూపాయలు పెరగడం ఏంటిది? అది కేవలం ఒక చంద్రబాబు మాత్రమే సంపాదించగలడు. ఇంకా ఎలక్షన్ల ముందు కానీ ప్రతిసారి మనం చూస్తాం, ఒక పదం వింటా ఉండేవాళ్ళం, సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టి అని. అందరూ ఏదో అపార్థం చేసుకున్నారు. కానీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్ నిజమే, చంద్రబాబు చెప్పింది అపార్థం చేసుకున్నాము, సంపద సృష్టించడంలో ఆయనే. కానీ అందరం ఏమనుకున్నాము? పేదోళ్ళకి, ప్రజలకి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తాడనుకున్నాము. కాదు, ఆయనేమో కరెక్ట్గా ఉన్నాడు. ఆయన ఆస్తి మాత్రము 931 కోట్లతో దేశంలోకెల్లా అత్యంత బిలీనియర్ సంపాదించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు ఎక్కాడు. అదేవిధంగా గతంలో మనం చూసాం, ఆయన బీదర్పులు ఎలా ఉండేటంటే నా చేతికి వాచి లేదు, నా వేలికి ఉంగరం లేదు అని పదే చెప్పేవాళ్ళు. పేదోళ్ళందరూ పాపం రా ముఖ్యమంత్రి, ఏదో ఆయన కూరగాయలు అమ్ముకుంటున్నారు, హెరిటేజ్లో పాలు అమ్ముకుంటున్నారు, వాచి లేదు. కానీ ఈరోజు ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ చూస్తా అంటే తెల్లమవుతుంది. అయ్య బాబోయ్, ఎంత మోసపోయాం మనము, చంద్రబాబు గారు భలే బురుడి కొట్టించాడు, వాచి లేదు, ఉంగరం లేదంటే పాపం ఆయన ఏదో కూరగాయలు అమ్ముకొని పాలు అమ్ముకొని బతుకుతున్నారు అనుకున్నాం మనలాగే. కానీ ఆయన చెప్పేదంతా కూడాను కేవలం మీడియాకు మాత్రమే, ప్రజలకు మభ్యపెట్టడానికి అనేటువంటిది ఉంది. తర్వాత పలు సందర్భాలు ఆయన చెప్పాడు, నాకు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అని. పేపర్లలో మిగతా దగ్గర చూస్తూనే ఉన్నాము. సింగపూర్లో ఆస్తులు, ఆయన యొక్క భాగస్వామిగా ఆయనతో నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన చేసినటువంటి అనేక ఘనకార్యాలన్నీ కూడా మనం చూసాము. సో 1,00,000 కోట్లు కాదు, ఈ ఏడీఆర్ వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆయన ఊరికి జస్ట్ అఫిడవిట్ లెక్కలు, అఫీషియల్గా చూపించినటువంటి లెక్కలు మాత్రమే చెప్పారు. కానీ ఆయన మాటల్లో కానీ, ఆయన ఆస్తులు కానీ మార్కెట్ వాల్యూ తీసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల పైన ఉంటుంది. అది బయట పెట్టాలి. సరే, ఇంకో కాకుండా ఎలక్షన్ల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులు వచ్చి ఎల్లో మీడియా అందరినీ పిలుచుకొని ఒక ప్రజెంటేషన్లు ఇస్తూ ఆస్తుల చిట్ట వివరాలు ప్రకటిస్తున్నాము, దేశంలో ఎవరు కూడా చేయరు, ఏ రాజకీయ పార్టీ కూడా, దమ్ముంటే మాలాగా చేయండి అని అనుకుంటూ ఒక 3 సంవత్సరాలు పెట్టారు వరుసగా ఇద్దరు తండ్రి కొడుకులు. మా ఆస్తి ఇది, మా ఆస్తి ఇది, మాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, మాకు ఇక్కడ అప్పులు ఉన్నాయని. మరి ఎందుకయ్యా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి మీ సంపద పెరుగుతా పోతుంది కదా, ఎందుకు మీరు ఆస్తిపాస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సరే, ఈరోజు ఈ అఫీషియల్ డాక్యుమెంటే కదా అని ఒకసారి ఏ పత్రికలు ప్రచురించాయని చూసి ఎల్లో మీడియాలో చూస్తే ఈనాడు ఒక భూతద్దం వేసి ఎత్తుకులాడినా కూడా ఎక్కడా లేదు, ఆంధ్రజ్యోతి భూతద్దం వేసి ఎత్తుకులాడినా కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళ బాబు గారు బిలీనియర్ సీఎం కదా, వాళ్ళేమో పాపము ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, మా చంద్రబాబు దగ్గర ఏమీ లేదు, మా చంద్రబాబు దగ్గర వాచ్ కూడా పెట్టుకోడు, మా చంద్రబాబు ఉంగరం పెట్టుకోడని వాళ్ళు ఓని ఉదరకొడుతూ ప్రచారం చేస్తున్నారు కదా. ఇవన్నీ చెప్తే కనుక ప్రజలకు నిజాలు తెలుస్తాయని ఎక్కడ ఒక అక్షరం కూడా రాయలేదు. వార్తగానే రాయాలి కదా, వార్తే కదా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతారు కదా. ఇప్పుడు రికార్డు కూడా అండి ఇది. మొన్న చూసాం, మొన్న ఒక ఆంధ్ర తెలుగు క్రికెటరు ఆస్ట్రేలియా మీద అనుకుంటా ప్రపంచంలోనే సెంచరీ, అంటే 8వ బ్యాట్స్మెన్గా దిగి సెంచరీ కొట్టి రికార్డు కొడితే తెలుగు కూడా గర్వపడ్డాం. అదేవిధంగా ఈరోజు కూడా మన తెలుగు వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి, దేశంలోకెల్లా ఏ ముఖ్యమంత్రికి లేకుండా ఉన్నటువంటి ఆస్తిపాస్తులు బిలీనియర్ 931 కోట్లు అఫీషియల్గా పెట్టారంటే నిజంగా మన తెలుగు వాళ్ళకి గర్వకారణమే. ఏదైనా చంద్రబాబుకే సాధ్యం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాలన్నా చంద్రబాబుకు సాధ్యము. తన ఆస్తులు ఒక 24 గంటల్లో 500 కోట్లు రైజ్ చేయించాలని ఆయనకే సాధ్యము. దేశంలోకెల్లా ముఖ్యమంత్రులందరికల్లా అత్యంత బిలియనర్ కావాలని ఆయనకే సాధ్యము. ఇది చంద్రబాబు గారి ఘనకార్యాలు.
ఎల్లో మీడియాని కాస్త సిగ్గు తెచ్చుకోవాలి. వార్తన్నా కూడా ప్రచురించండి. మీ చంద్రబాబు దేశంలోకి ఇలా బిలీనియర్ అయ్యా, మామూలు వ్యక్తి కాదు. ఆయన ముఖ్యమంత్రులు అందరూ కలుపుకుంటే పాపం అందరు కలిపి 1630 కోట్లు అయింది కలుపుకున్నా కూడా, ఈయనది కలుపుకున్నా కూడా. కానీ ఇందొక్కరిదే 931 కోట్లు, సగం కూడా లేరు అందరూ కలిసి. 58% ఈయన ఒక్కడే సంపాదించి పడేశాడబ్బా. అది రికార్డ్ అంటే. చాలా గొప్పగా ఉంది ఈ అవినీతి సొమ్ము ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఈ పరిపాలన చూడాలి, కూటమిలో ఇంకా ఎక్కువ జరుగుతుంది కదా. ఆయన ఆస్తిపాస్తులు నెల నెల చూడాలేమో ఎంతెంత పెరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది. సో ఈ విధంగా ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ సంస్థ ఇచ్చిన ప్రకారము వాళ్ళు పొరబడ్డారని నేను అనుకుంటున్నాను. ఈయన ఆస్తిపాస్తులు 1,00,000 కోట్ల పైనే ఉన్నాయనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఆయన మాటలో 1,00,000 కోట్లు ఉన్నాయి.